సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభల పేరిట పోస్టర్లు అతికిస్తా ఉన్నా, పెయింట్లు వేస్తా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని చేర్పేస్తా ఉంది, చింపేస్తా ఉంది, చీప్ పాలిటిక్స్ చేస్తా ఉంది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఏం లేదు, అసలు గోడల మీద రాసే చరిత్ర అసలు అది రూల్ కూడా తీసేసిండ్రు. ఎప్పుడు నా ప్రమేయం లేకుండా, నా ఇష్టం లేకుండా గోడల మీద, నా సొంత ఆస్తుల మీద ఎక్కడ రాయొద్దు, అది ఎప్పటి నుంచో వచ్చింది రూల్. అయినా కానీ ఎక్కడ చూసినా కేసీఆర్ 27వ సభకి అందరు తల్లి రండి అంటున్నారు. అది మర్చి మీరు వ్యవహారం చేస్తున్నారు. మేము ఒకవేళ గోడల మీదనే రాయొద్దు అని మేము గట్టిగా ఒకవేళ మేము చర్యలు తీసుకుంటే ఏ గోడ మీద కూడా ఒక కేసీఆర్ పేరు కూడా కనబడదు, కేసీఆర్ పోస్టర్ కూడా కనబడదు. ఎందుకంటే గతంలో మీరు చేసినటువంటివి మేము చెయ్యం కదా. మాకొక స్టాండ్ ఉంది మా పార్టీకి. మా పార్టీకి ఒక లక్షణం, మంచి లక్షణం ఉంది. మీలాగా చీప్ పాలిటిక్స్ మేము చెయ్యం. నువ్వు సభ చేస్తుంటే నువ్వు గుర్తు చేసుకోవాలి తమ్మి కేటీఆర్. మేము ఖమ్మంలో పొంగులేటి గారి సభ పెడితే అడ్డం నిలువు పడ్డాయి మీ వెహికల్లు. మీరు మాకు పర్మిషన్లు ఇవ్వలేదు, జనాలను రానియలేదు, బ్యారిగేడ్లు పెట్టి పోలీసు వాళ్ళకి బ్యారిగేడ్లు అడ్డం పెట్టించి మరీ మమ్మల్ని జనాల్ని రానియకుండా చేశారు. మేము ఇంకా అట్లాంటి పర్మిషన్లు మీకు అన్నీ చేసుకోమని సభ వదిలేసినాం. మీలాగా చేయడం మొదలు పెడితే అసలు నీకు ఆ సభ ప్రాంగణానికే పర్మిషన్ ఇవ్వకపోతుంటే ఇంకా నువ్వు దూరం పోస్టర్ల దాకా పోయినావు, గాడ దాకా కూడా నిన్ను రానియకుంటే. ఒకవేళ మేము నీలాగా వంచిత రాజకీయము, నీలాగా కుళ్ళు, కుతంత్రము, తుప్పు పట్టిన రాజకీయము, భ్రష్టు పట్టిన రాజకీయము, దుష్ట రాజకీయం మేము చెయ్యాలనుకుంటే అసలు దేశంలో వేరే పార్టీ పుట్టకుండా కేసీఆర్ సంగతి తర్వాత